కేరళలో అర్ఫాన్ అనే అబ్బాయి వాళ్ళ తల్లిని, బ్రదర్‌ని, వాడి గర్ల్ ఫ్రెండ్‌ని, వాళ్ళ బాబాయ్, పిన్నిని అలా ఆరుగురిని చంపాడు. అసలు ఎందుకు చంపాడు? అది చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులని అంత బ్రూటల్, అంత క్రూరంగా ఎందుకు చంపాడు? అసలు ఏమైంది? అది కూడా ఇది జరిగిందంతా వీక్స్, మంత్స్‌లో కాదు. వితిన్ 4-5 అవర్స్‌లో జరిగిపోయింది. అండ్ వాళ్ళ అమ్మమ్మ గారితో సహా ప్రతి ఒక్కరిని ఆరుగురిని చంపేసాడు. చాలామంది వాళ్ళ మదర్ ఉన్నారంటున్నారు. ఇంకా ఆ ఒక స్టేజ్‌లో ఉన్నారంటున్నారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే న్యూస్ రిపోర్ట్స్ చనిపోయాయి. అసలు అది ఏమైంది? అంత క్రూరంగా వరుసపెట్టి 4, 5 అవర్స్‌లో ఒక సీరియల్ కిల్లర్‌లాగా ఎందుకు చంపాడు? అని చంపేసిన తర్వాత తనే ఎందుకు స్వయంగా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు? హలో గైస్, నేను మీ బోన్‌చందు. అసలు ఏమైంది? అసలు స్టోరీలోకి వెళ్తే ఎందుకు 23 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి, ఆర్ఫన్ అనే అబ్బాయి అసలు ఏమైంది? ఎందుకు వాళ్ళ మదర్‌ని, వాళ్ళ బాబాయిని, వాళ్ళ పిన్నిని, బ్రదర్‌ని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మమ్మ గారు మొత్తం ఆరుగురిని అసలు ఎందుకు చంపాడు? అంత క్రూరంగా ఎందుకు చంపాడు? అది హ్యామర్ సుత్తితో అసలు తల మీద కొట్టిన చోట కొట్టకుండా అలా ఎందుకు అంత క్రూయల్టీగా అంత క్రూరంగా చంపాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఫన్ అనే ఒక అబ్బాయి. ఇది ఎక్కడ జరిగిందండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళలో తిరువనంతపురం సిటీయే కాదు, డిస్ట్రిక్ట్ కూడా. అందులో పెంగోడ అనే ఒక వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్ ఉంది అక్కడ. అండ్ సెకండ్ హౌస్ ఎస్ఎన్పురం, అండ్ థర్డ్ హౌస్ వెంజర్మూడు. అసలు వెంజర్మూడు అనే దాంట్లోని ఆర్ఫన్ అనే అబ్బాయి ఉన్నాడు. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది 24th ఫెబ్. ఆ రోజు ఎప్పుడైతే ఆ 24th ఫెబ్ రోజు జరిగింది, ఇది మార్నింగ్ అరౌండ్ 10:30 to 11 స్టార్ట్ అయితే ఈవినింగ్ 4-5 కల్లా మొత్తం ఈ ఆర్ఫన్ అనే అబ్బాయి వరుసపెట్టి సీరియల్గా ప్రతి ఒక్క ఆరుగురిని చంపేశాడు. ప్రతి ఒక్కరిని ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు. అసలు ఏమైంది? ఈ ఆర్ఫన్ అనే అబ్బాయి ఈ క్రైమ్ కమిట్ అయింది ఇప్పుడు 24th ఫెబ్. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అంతే. ఈ కేరళలో జరిగింది ఇది 4-5 అవర్స్లో. అసలు ఏమేమి జరిగింది? తిరువనంతపురం సిటీలో వెంజర్మూడ్ అనే ఏరియాలో ఈ అర్ఫన్ అబ్బాయి 23 ఇయర్స్ ఓల్డ్. ఈ అబ్బాయి ఏంటంటే ఈ ఫ్రెండ్ మొహమ్మద్ అరీఫ్ అనే అబ్బాయికి ఫోన్ చేసి, నువ్వు ఏ బైక్ తాకు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం, చిన్న పని ఉంది, ఒకసారి వెళ్ళి రావాలి అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అసలు ఏంటి ఎంత ఫోన్ చేశాడు, నార్మల్గానే మాట్లాడుతున్నాడు, సడన్గా పోలీస్ స్టేషన్ రమ్మంటున్నాడు, ఎందుకంటే 20 ఇయర్స్ అబ్బాయి తక్కువ ఏజే, అంటే పోలీస్ స్టేషన్ రావడం ఏంటి అని చెప్పి చిన్న వాళ్ళ ఫ్రెండ్ సరేదే వస్తానులే రమ్మన్నాడు కదా అన్నట్టు కొంత క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు. అది కూడా ముందే చేపడతాను పర్టికులర్గా ఏంటి బైక్ నీదేం తాకు ఆటోలో రమ్మని చెప్పి. సరే అని చెప్పి తను వచ్చేసరికి తన బైక్ తన ఎవరైతే ఈ ఆర్ఫన్ ఉన్నాడో, ఎవరైతే ఈ సీరియల్ కిల్లింగ్ చేశాడో ఈ అబ్బాయి తన బైక్ వేసుకొని వెళ్ళాడు. ఆ బైక్ బయట పెట్టేసి తను కీస్ ఇచ్చాడు, పెట్టుకుని వస్తానని చెప్పేసి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి, సరే నేను ఇలా క్రైమ్ చేశాను, మొత్తం అందరినీ మా ఇంట్లో లైక్ అమ్మని, బాబాయిని, పిన్నిని, అమ్మమ్మని, బ్రదర్ని, వాళ్ళ ఒక గర్ల్ ఫ్రెండ్ మొత్తం ఆరుగురు వెళ్ళి చంపేశాను అని చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఒక చిన్న అబ్బాయి 23 ఏజ్ ఉన్న అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చి క్రైమ్ చేసిన అంటున్నారు ఏంటని చెప్పి ఆ లైట్ తీసుకున్నారు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తను మొత్తం ప్రూఫ్తో సహా, హ్యామర్తో సహా ప్రతి ప్రూఫ్స్ ఎప్పుడైతే పోలీసులు చూసాడో అప్పుడు పోలీసెస్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి ఇలా చూపిస్తున్నారని చెప్పి వెంటనే తన దగ్గర తనంతా తనే వెళ్ళి స్టేషన్కి వెళ్ళని చెప్తే సరే అని చెప్పి రిపోర్ట్ తీసుకుని వెళ్తే ఎప్పుడైతే అక్కడ ఆ ఏరియాలో మొత్తం సీసీటీవీ కెమెరాస్ అన్నీ చూస్తే తిని రావడం అక్కడ అన్నీ చూశారు. అండ్ ఎప్పుడైతే పెంగోడ అనే ఒక ఏరియాలో వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్ ఉంది, అక్కడ సెకండ్ హౌస్ ఎస్ఎన్పురంలో వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని గారు ఉంటున్నారు. అండ్ థర్డ్ హౌస్ వెంజమర్గోడు, అక్కడ డూప్లెక్స్ హౌస్ లైక్ వీళ్ళది, వాళ్ళ బ్రదర్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ మొత్తం అందరూ చనిపోయి ఉన్నారు. అప్పుడు ఇంకా అర్థమైంది వాళ్ళకి, ఇది ఓకే తినే చేశాడు, తినే ఒప్పుకోండి ఏమైందని చెప్పి దాన్ని అక్కడ వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి జ్యుడిషియల్ స్టేషన్కి వెళ్ళి 14 days రిమాండ్లో ఉంచారు తనని. వీళ్ళ ఫాదర్ అసలు స్టోరీలోకి వెళ్తే వీళ్ళ ఫాదర్ ఒక గల్ఫ్లో ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారు, లైక్ ఒక కంపెనీ పెట్టుకుంటే అక్కడ ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారు. అండ్ అమౌంట్ అడిగిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లైక్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేదు అని ఆ కోపంతో చేసి అంటున్నారు. ఏమైందంటే అరౌండ్ 24th ఫిబ్రవరి అరౌండ్ 10:30 to 11కి ఈ అటాక్ స్టార్ట్ అయింది. లైక్ వాళ్ళ మదర్ మీద అటాక్ చేశాడు. అటాక్ చేసిన తర్వాత ఎప్పుడైతే అటాక్ అయిందో అక్కడ సీసీ కెమెరాలో కూడా విజువల్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఎప్పుడైతే ఇది అయిందో తర్వాత వెంటనే 12:40 కల్లా వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ మళ్ళీ ఆవిడ చంపేసి ఆవిడ మెడలో ఉండే గోల్డ్ చైన్, మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ ఫోటో పెట్టాను, మెడలో ఉండే గోల్డ్ చైన్ తీసుకొని అది మామూలు బయట తనఖాసు ఉంటాయి కదా లోన్ టైప్లో పెట్టేసుకొని ఎక్కడ దగ్గర డబ్బులు తీసుకొని సుత్తుకున్నాడు లైక్ హ్యామర్ కొన్ని తర్వాత వెంటనే అక్కడి నుంచి ఎస్ఎన్పురం లైక్ వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని గారు ఉంటుంది ఆడికి ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్నిని ఇద్దరిని చంపేశాడు. లైక్ ఒక దగ్గర కొడితే ఇంకొక దగ్గర అన్నట్టు కాకుండా మొత్తం ఇంకా బుర్ర పగిలిపోయేలాగా అంత అంత క్రూరంగా వాళ్ళిద్దరిని చంపేశాడు అక్కడే, అక్కడ అదే సేమ్ స్పాట్లో. అయిన వెంటనే అటు నుంచి అట్టే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేశాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సెయింట్ జోన్స్ అనే కాలేజ్లో ఎంఎస్సీ చదువుతుంది అమ్మాయి. ఆ కాల్ చేసి పలానా ఇంటికాడికి రా ఒకసారి నేను కలాలి అంటే వెంటనే అమ్మాయి ఏంటి లైక్ పేరెంట్స్తో అరౌండ్ 3-3:30 టైంలో ఇలా ఫ్రెండ్ లైక్ ఇంటికి వెళ్ళి వస్తాను ట్యూషన్కి అని చెప్పేసి అమ్మాయి ఆ మాటలో ఇంకా ఇంటికాడ అబద్ధం అని చెప్పేసి వచ్చింది. వచ్చేసరికి ఎప్పుడైతే వీళ్ళు ఇంటికి ఉంటున్నదో అమ్మాయి, వీళ్ళది డూప్లెక్స్ హౌస్ వల్ల ఒక రూమ్లో ఈ సిచ్యువేషన్ అయితే ఇంకో రూమ్లో వాళ్ళ బ్రదర్ అప్పుడే
స్కూల్ నుంచి వచ్చాడు ఈవినింగ్ 3:30 4 కదా, చిన్నపిల్లల స్కూల్ నుంచి అయిపోయింది. వచ్చేసరికి ఏం కావాలి అలా వాళ్ళ తమ్ముడిని అడిగి స్విగ్గీలో పర్టికులర్ ఏం కావాలో తన ఫుడ్ ఆర్డర్ పెట్టి తిన్నంత వరకు అమ్మాయితో మాట్లాడు. ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే మళ్ళీ సేమ్ రొటీన్ హ్యామర్ తీసుకున్నాడు. వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ అమ్మ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలా అయితే వాళ్ళ బాబాయ్ పిన్ని గ్రాండ్ మదర్ని బాబాయ్ని పిన్ని ఎలా హ్యామర్తో చంపాడు, సేమ్ యాషెస్ వీళ్ళిద్దరిని కూడా అలానే చంపాడు. ఎప్పుడైతే వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇలా అమ్మాయి వెళ్ళిందని చెప్పి కాలేజ్ ఫోన్ చేస్తే సెయింట్ జోన్స్ కాలేజ్కి, ఆ సెయింట్ జోన్స్ కాలేజ్లో కాల్ చేసినప్పుడు వాళ్ళ అమ్మాయితో పాటు అమ్మాయి చదువుతున్న ఫ్రెండ్స్ ఎవరు చేసినా రాలేదు అనేసరికి మొత్తం ఎప్పుడైతే ఈవినింగ్ అయింది ఈ విషయం ఇంత తెలిసింది. అండ్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఫర్జానా కూడా పోనీ ఈ అమ్మాయి ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు ఈ ఫ్యామిలీ, అందుకు ఇవ్వలేదు, మా డాడీ అంత ట్రబుల్ అవుతుంది వీళ్ళు ఇవ్వట్లేదు అని అంత క్రూయల్టీకి దిగారు. అది మా డాడీ నాకు బయట కంట్రీలో ఉన్నారని వదిలేశారు, మీరు అలా ఉంటున్నారని అంత క్రూయల్టీ దిగినా సరే ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అని చాలామంది అంటున్నారు. అండ్ అక్కడ ఉండే లోకల్ షాప్స్ వెండర్స్ అని ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళ ఒక ఏరియాలో బిజినెస్ చేసుకుని వాళ్ళని అడుగుతుంటే అబ్బాయి అలాంటి వాడు కాదు, మంచోడే, మరి ఏమైందో తెలియదు, సడన్గా ఇలా అయింది, బట్ సౌండ్స్ కానీ లేకపోతే ఏమైనా గొడవలు కానీ అలాంటివి కూడా ఏం జరగలేదు అన్నారు. అండ్ ఆఖరికి ఎంత ప్రీప్లాన్ చేసిండు, ఆఖరికి మొత్తం ఇక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ మదరు, తర్వాత వాళ్ళ గ్రాండ్ మదరు, తర్వాత వాళ్ళ బాబాయ్ పిన్ని, మళ్ళీ వీళ్ళ బ్రదరు, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్, మొత్తం ఇంకా ఎవరంటే మెయిన్ ఇంకుంటారు కదా చుట్టుపక్కల ఫ్యామిలీ, ఎవరైతే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని ప్లాన్ లాగా ఒకరి తర్వాత ఒకరు మొత్తం సీరియల్ కిల్లింగ్ టైప్లో ఒకరి తర్వాత 2 3 4 అనేది వరుస పెట్టి అందరినీ చంపేశాడు. అండ్ చంపేసి తిన్నంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్తో చెప్పాడు ఇలా బైక్ రమ్మని. వెళ్ళిన తర్వాత బైక్ కీస్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళి అలా స్టేట్మెంట్ చెప్పాడు. ఎప్పుడైతే వెళ్ళాడో లోపల సూసైడ్ చేసుకుందని చెప్పి పాయిజన్ తాగబోయాడు. అప్పులో పోలీసులు వెంటనే ఇంకా ఆపేసి వెంటనే తిని ఇలా కాదని చెప్పి వెంటనే కోర్టు తీసుకెళ్ళి జ్యుడిషియల్ ముందు పెట్టి వెంటనే ఇప్పుడు రిమైండ్లో ఉన్నాడు. అసలు ఏమవుతుంది, అసలు 23 ఇయర్స్ అబ్బాయి ఎందుకు ఇంత క్రూయల్టీగా, అది చిన్నప్పటి నుంచి కనిపించిన ఫ్యామిలీ మదర్తో సహా ఎందుకు అంత చంపాడు. అండ్ చాలామంది ఏమంటారంటే వాళ్ళ మదర్ ఇంకా బతిగా ఉన్నారు, మేజర్ ఇంజరీలు ఉన్నారు, ఐసీయూలు ఉన్నారు అంటున్నారు కొంచెంమంది లోకల్ రిపోర్ట్స్, కొంచెంమంది లేరు అంటున్నారు న్యూస్ ఛానల్స్. మీరు కేరళ న్యూస్ చూస్తే మ్యాక్సిమం తెలుస్తుంది. బట్ ఇంకా మన నేషనల్ వైడ్గా మన తెలుగు స్టేట్స్ రాలేదు, ఇది ఎక్కువ కేరళలోనే ఉంది. అక్కడ వాళ్ళతో మాట్లాడితే మనకు ఒక ఐడియా వచ్చింది. సో ఎంత క్రూయల్టీ ఉంది అసలు ఆ ఏజ్లో, ఎంత క్రూయల్టీ డిసిషన్ ఎందుకు? ఎందుకంటే ఒక క్రైమ్ అనేది చేస్తే అయిపోయేది కాదు కదా, ఇంకొచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా. అసలు ఏమవుతుంది? అండ్ పక్కన ఫిజికల్ హెల్త్ అనేది పక్కన పెడితే మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. రీసెంట్గా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ KIT గురించి ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంటుంది. సేమ్ అక్కడ కూడా అంతే, స్టూడెంట్స్ 18 19 20 స్టూడెంట్స్, ఆ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ ఎంత క్రూయల్గా ఉన్నారు. అండ్ ఈ సేమ్ ఇప్పుడు ఇదే రొటీన్, కాకపోతే అక్కడ ఫ్రెండ్స్తో ఉన్నారు హాస్టల్స్లో, ఇక్కడ ఫ్యామిలీతోనే ఉన్నారు ఏకంగా. ఎంత క్రూయల్టీ ఉందంటే అంత క్రూయల్టీ ఉంది ఇక్కడ. సో మనం ఎలాంటి సొసైటీలో ఉంటున్నామో ప్రతిసారి టేక్ కేర్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్తున్నప్పుడు కానీ వ్యాలిడేషన్ అనేది ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కరెక్ట్గా. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చెప్పలేకపోతున్నాం. ప్రతి థింగ్ ఎంత అంటే అసలు ఏముందలే అనేదానికి కూడా ఉంటుంది ఏదో ఒకటి అన్నట్టు అంత సిచ్యువేషన్ అయిపోయింది. లేకపోతే ఫ్యామిలీ మెంబర్సే ఆఖరికి చంపడంటే అర్థం చేసుకుంటే ఎంత కష్టపడి వాళ్ళు పెంచి ఎంత మనల్ని ఇచ్చేసినంత మాత్రాన ఆఖరికి వాళ్ళని అక్కడ అందరినీ వరుసపెట్టి మొత్తం బ్రదర్తో సహా 13 ఇయర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే పోలీసులు ఏమంటున్నారంటే ఫాదర్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అలా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, కేర్ తీసుకోలేదు అని చంపేశారు అంటున్నారు. కానీ 13 ఇయర్స్ బ్రదర్ ఏం చేశాడు ఆ లైన్లో వెళ్తే, సరేలే పోనీ తను కూడా అదే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు చేశాడంటే, మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అసలు సంబంధం లేని ఒక అమ్మాయిని తెచ్చాడు, మళ్ళీ పోనీ ఓకే వాళ్ళిద్దరి మీద రిలేషన్షిప్స్ బాగాలేదు అనుకుంటే అమ్మాయిని చంపాలి, అంతేగాని ఇది ఇచ్చాడు ఎందుకు? అన్నీ ఒకేసారి రావు కదా. చాలామంది పోలీసులు ఏమంటున్నారంటే స్టేట్మెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు, ఇది నార్మల్గా ఎంత క్రూయల్గా ఎంత బ్రూటల్గా సీరియల్ కిల్లింగ్ టైప్లో చేసింది తను, నార్మల్గా మనిషి చేయలేడు, నార్మల్గా ఇది ఏదో ఆల్కహాల్ లేకపోతే డ్రగ్ అనే ఒక ఎడిక్షన్లో చేశాడు తను, ఆ ఒక డోసేజ్ ఉన్న వాళ్ళు అలా అన్నారు. కానీ ఏమంటున్నారంటే పోలీసులు తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని సాలిడ్గా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్టులు పంపాం, ఇవన్నీ మార్చురీలో కూడా పంపించాను. ఎవరైతే ఇలా చనిపోయారో వాళ్ళందరికీ రిపోర్ట్స్ రావాలి, ఇంకా సాలిడ్గా బ్లడ్ శాంపుల్స్ తీసుకునే వల్ల రిజల్ట్ వస్తుంది, మాకు అప్పుడు తెలుస్తుంది ఏంటి ఈ అబ్బాయి నార్మల్ స్టేజ్లోనే ఉన్నాడా లేకపోతే బ్లడ్ కంటెంట్ తెలుస్తుంది కదా, ఆల్కహాల్స్ కానీ డ్రగ్స్ కానీ ఉంటే ఒక ఏమంటాం బ్లడ్ రైజ్ అనేది అందులో ఉండే డాక్యుమెంట్స్ అట్లు బట్టి సో చెప్తా అన్నారు. సో మనం బయట సొసైటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, అందరికీ షేర్ చేయండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.